వై వై విల్ వాచ్ డాకు మహారాజ్ ఓన్లీ రీజన్ జై బాలయ్య. ఇది కేవలం పేరు కాదు, ఒక ఎమోషన్ అంటారు సగటు సినిమా ప్రేమికుల్ని ఎవరు అడిగినా. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా స్టోరీని చూద్దాం. ఈ సినిమాలో బాలకృష్ణ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో మనకు కనిపిస్తారు అని డైరెక్టర్ బాబీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం మదనపల్లిలో జరుగుతుంది, కానీ మేజర్ షూట్ అంతా ఊటీలో తీసుకొచ్చారంట, కానీ పేరు మాత్రం మదనపల్లినే ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ లీడ్స్ కనిపించకుండా వినిపించకుండా జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్, అలాగే మొన్న సాంగ్లో కనిపించిన చిన్న పాప అండ్ బాలకృష్ణ మధ్య మంచి సీన్స్, కామెడీ, అలాగే వన్ లైనర్స్ బాగా సెటిల్డ్గా, అంటే బాలకృష్ణ కామెడీ అనగానే కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కానీ బట్ ఈ మూవీలో మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో సెటిల్డ్ కామెడీ ఉంటుందంట. అంటే పెద్ద హైప్, ఓవర్ ద హైప్ ఏం లేకుండా జస్ట్ నీట్గా జరిగిపోతూ ఉంటుందంట సెకండ్ హాఫ్. బట్ ఇంటర్వెల్ బ్లాక్ దాదాపు 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ ఉంటుందంట. అప్పటి వరకు బాలయ్య మూమెంట్లో ఉన్న మనం ఒక్కసారిగా తెలియకుండానే జై బాలయ్య ట్రాన్స్లోకి వెళ్ళిపోతామంట. సో అది మాత్రం పక్కా అని చెప్పుకొచ్చారు డైరెక్టర్. సెకండ్ హాఫ్లో డాకు మహారాజ్ ఎంట్రీ ఉంటుంది. ఈ డాకు మహారాజ్ స్టోరీ అంతా బీహార్లోని చంబల్ లోయలో జరుగుతుంది. ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్గా చంబల్లో గొప్ప వ్యక్తి, రియల్ హీరో అయిన మాన్ సింగ్ అంట. సో ఈ డాకు మహారాజ్ నిడివి దాదాపు 30 నిమిషాలు ఉంటుందంట. ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ లాగా ఉంటుందంట ఈ 30 మినిట్స్. అయితే డాకు మహారాజ్ సినిమాలో డాకు మహారాజ్ క్యారెక్టరే సూపర్గా వచ్చిందంట. సో థర్డ్ క్యారెక్టర్ ఇంతవరకు కనిపించలేదు, అలాగే ఎవరి నోట వినిపించలేదు కదా, బట్ సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ కూడా ఉంటుందంట. దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంట. సో ఇంకా ఊర్వశి రౌతుల్లా ఈ మూవీలో పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కన్నా ఎక్కువ, గార్జియస్ కన్నా తక్కువ, గ్లామర్ రోలే కాకుండా లేదా స్పెషల్ సాంగే కాకుండా ఒక బలమైన పోలీస్ క్యారెక్టర్ చేసిందంట. రిమైనింగ్ టూ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనిధి అలాగే ప్రజ్ఞ, వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో గ్లామర్ని ఆరపోసారంట, యాక్టింగ్ని చించేశారంట. సో ఇంకా బాబీ డియోల్ గురించి ఒక పర్ఫెక్ట్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ చూపించారంట. ఓవరాల్గా డాకుని కేవలం బాలయ్య ఫ్యాన్స్ కోసమే కాకుండా సగటు సినిమా ప్రేమికుల కోసం తీశాను అంటున్నారు డైరెక్టర్. ఇంకా ఏమైనా మెసేజ్ ఉందా? బాలకృష్ణ ఈ మధ్య మెసేజ్లు కూడా ఇస్తున్నాడు కదా అని. చివరగా చెప్పాలి అంటే ఈ మూవీలో ఒక విలేజ్కి సంబంధించిన మెసేజ్ కూడా ఉంటుందంట. అది ఎక్కడ సినిమా ఫ్లోని దెబ్బ తీయకుండా, అలాగే మన మీద రుద్దిదంటూ ఉండకుండా చూసుకున్నాను అంటున్నారు డైరెక్టర్. సో మనం పొంగల్కి జాన్ 12న ఈ మూవీ చూసి ఎలా ఉందో అప్పుడు మరలా క్లీన్గా పోస్ట్ మార్టం చేసుకుందామని నా ఆలోచన. సో ఇంతవరకు ఈ డాకు మహారాజ్ క్యారెక్టర్ గురించి, అలాగే ఈ మూవీ గురించి మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ గ్యాంగ్లో ఉన్న జై బాలయ్య ఫ్యాన్స్కి, అలాగే ఓన్లీ బాలయ్య ఫ్యాన్స్కి షేర్ చేయండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, అలాగే జై బాలయ్య.